అండి కాలీఫ్లవర్కి బాయిల్ చేయడానికి వాటర్ వేసాను. చిటికెడు పసుపు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ కొట్టండి. చూడండి, ఈరోజు కాలీఫ్లవర్ కూర వండుతున్నానండి. కాకినాడ కిచెన్లో కాలీఫ్లవర్ కర్రీ వండుతున్నానండి. చూడండి, ఇలాగా మేము ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇందులో దంచుకొని ఉల్లిపాయ కూడా దంచి అప్పుడు వండినప్పుడు చూపిస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ఉల్లిపాయ దంచుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కింది, వేస్తున్నాను. ఇవి ఎర్రగా ఎగిన తర్వాత ఇలా కొత్తిమీర కూడా కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నామండి. ఇవి ఎర్రగా ఎగిన తర్వాత అవి వేసిన తర్వాత ఇవ్వండి. ఇవి బాగా బంగారు రంగు వచ్చేదాకా ఎగినాయండి. మసాలా ముద్ద ఎగింది కదండి, అందులో ఇప్పుడు కాలీఫ్లవర్ వేస్తున్నానండి. బాయిల్ చేసుకున్నాయి. మళ్ళీ ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు అండి, తగినంత కారం వేస్తున్నాను. ఇది ఎంతకంటే అంతే కారం, మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంతే వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ తింటామండి. మేము ఎక్కువ తింటామండి, మరి కొంచెం కారం ఎక్కువ వేస్తాం మేము. మాకు ఉప్పు కారం కూడా ఎక్కువండి. మీరు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. చూడండి, కాలీఫ్లవర్ కర్రీ చెప్పాను కదండి. చూడండి, రెడీ అయిపోయింది. బాగుందండి. మీరందరూ కూడా ఇలాగ బాగుంటుందండి. ఫ్రై చేసుకొని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ కొట్టండి.